నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలంలో నూనె గింజల పంటల సాగు ఎట్లా చేసుకోవాలి, దాని యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మాధవి గారు, శాస్త్రవేత్త, రాజేంద్రనగర్ నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి వేసవి కాలంలో ఈ సాగు చేసే ముఖ్యమైన నూనె గింజ పంటలు ఏవి అంటారు? మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజ పంటలు ఏవైతే సాగు చేస్తారో వాటి వివరాలు చూసినట్లయితే వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆముదము, ప్రొద్దుతిరుగుడు, ఈ మధ్య కాలంలో ఆవాలు కూడా సాగు చేస్తున్నారు. అయితే వీటిల్లో ప్రధానంగా ఈ వేసవి కాలంలో పండించినటువంటి నూనె గింజ పంటలు చూసినట్లయితే వేరుశనగ, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడు. కొద్దిపాటి నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క పంటల్ని మనము సాగు చేయడం జరుగుతుంది వేసవి కాలంలో. అది ఈ ప్రాంతాల వివరాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ వేరుశనగ పంటను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే నాగర్ కర్నూలు మరియు వనపర్తి జిల్లాలో సాగు చేస్తారు. అలాగే నువ్వు పంట విషయానికి వచ్చినట్లయితే మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలో సాగు చేస్తారు. అలాగే మనకి ఈ ప్రొద్దుతిరుగుడు పంటను చూసినట్లయితే నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, మహబాద్ మరియు కామారెడ్డి జిల్లాలో సాగు చేస్తారు. అంటే వేసవి కాలంలో ఇప్పుడు మనకి వేరుశనగ అంటే సాగు చేసే సమయం ఏ సమయం మంచిది అంటారు? అయితే ఈ వేరుశనగ పంటను మనం 3 కాలాల్లో కూడా మనము సాగు చేసుకోవచ్చు. వానాకాలం, వర్షాకాల పంటగా, మరి యాసంగి. వేసవి కాలము చూసినట్లయితే జనవరి మాసము 2వ పక్షం నుండి చివరి పక్షం వరకు సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. అంటే ఇప్పుడు మనకి విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటారు? ఈ వేరుశనగ పంటలో మనము సాగు వివరాలు చూసినట్లయితే ముఖ్యమైన అంశం కింద విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఈ పంట యొక్క సాగు విషయంలో నేల మరియు విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో మొలక దశలోనే పంటని ఆశించి బాగా నష్టాలని కలుగజేస్తాయి. వాటి క్రమంలో చూసినట్లయితే కాండం కుళ్ళు మరియు మొదలు కుళ్ళు తెగులు, ఈ తెగులు కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ తెగుళ్ళు సిద్ధ బీజాలే కానివ్వండి, శిలీంద్రనాశులు నేల మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి రైతు సోదరులు ముందస్తుగానే విత్తన శుద్ధి చేసుకోవడం విత్తన శుద్ధి అనే ప్రక్రియను విధిగా పాటించినట్లయితే మనము మొలక దశలోనే ఈ యొక్క శిలీంధ్రాల నుంచి, ఈ చీడపీడల నుంచి మనము పంటను కాపాడుకునే వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు మనకి వేరుశనగ సాగుకి ఎలాంటి నేలలు అనుకూలం అంటారు? ఈ వేరుశనగ పంట సాగుకి ఇసుకతో కూడినట్టు గర్భ నేలలు అనుకూలమైనవి. అలాగే ఒకవేళ నేలలో కనుక మనకి బంక శాతం కానీ ఒండు శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆ నీళ్ళు మాత్రం అవి పనికిరావు. అలాగే తేలికపాటి అంటే నీరు ఇనికిపోయేటువంటి తేలికపాటి నీళ్ళు ఈ పంట సాగుకి అనుకూలమైనవి. అంటే వేరుశనగ పంటలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు? కలుపు నివారణ అనేది ఈ పంట సాగులో చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే రైతు సోదరులు మనకి అందుబాటులో ఉన్నటువంటి కలుపు మందులని సేకరించి తగిన సమయంలో వాడుకున్నట్లయితే ఈ కలుపు నివారణ నియంత్రించుకోవచ్చును. అయితే ప్రస్తుతం మనకి మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. వాటి యొక్క వివరాలను చూసుకున్నట్లయితే విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు 1 ఎకరాకి 700 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని మనము పిచికారీ చేసినట్లయితే వెడల్పాటి ఆకు కలుపే కాకుండా ఏకవర్ష గడ్డి జాతి కలుపును కూడా నివారించుకోవచ్చును. అలాగే 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని మనము ఇమాజెత్ఫిర్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనము వెడల్పాటి ఆకు యొక్క కలుపు మొక్కలను నివారించుకోవచ్చును. తర్వాత మనకి ఇథైల్ అనే కలుపు మందు 400 మిల్లీలీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి కలుపులను మనం నివారించుకోవచ్చును. దాని తర్వాత మనము విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజుల్లోపు మనము కలుపుని అంతర్కృషి చేసి మనము నివారించుకున్నట్లయితే చాలా వరకు ముందు దశలోనే పంట యొక్క ముందు దశలోనే మనము చాలా వరకు తర్వాత వచ్చే నష్టాలని మనము తీర్చుకోవచ్చును. అలాగే ఏదేమైనప్పటికీ కూడా 45 రోజుల వరకు మనం ఏదైనా అంతర్కృషి చేయవలసింది. దాని తర్వాత ఎటువంటి అంతర్కృషి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఊడలు దిగే సమయం ఉంటుంది కాబట్టి దిగుబడి పైన బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. మనకి వేరుశనగ సాగులో పోషక మరియు అంటే సూక్ష్మ పోషక యాజమాన్య చర్యలు ఎట్లా చేపట్టాలంటారు?
ఈ యొక్క అంశం కూడా చాలా ముఖ్యమైనది ఈ యొక్క పంట సాగులో. ముఖ్యంగా మనము భూసార పరీక్ష ఫలితాల అనుసారంగా నేలలో అందుబాటులో ఉన్నటువంటి పోషకాలు ఉన్నట్టు తెలుసుకొని దాని తర్వాత మనకి పోషక యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ రైతు సోదరులు సుమారుగా 3 నుంచి 4 టన్నుల బాగా మాగినటువంటి పశువుల ఎరువును మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా 100 కిలోగ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అట్లాగే 18 కిలోల యూరియాని మనము ఆఖరి దుక్కులో విత్తుకునే సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పంట 20 నుంచి 25 రోజుల కంటే పూత దశకి ముందు సుమారుగా 200 కిలోల జిప్సంని మనము మొక్కల యొక్క మొదల్లో వేసుకొని మట్టిని ఎగదనుకున్నట్లయితే ఈ యొక్క ఎరువు బాగా పంట యొక్క మొక్క యొక్క వ్యవస్థలోకి వెళ్తుంది. అయితే ఈ జిప్సం వాడుకొని చూసినట్లయితే ఉపయోగించినట్లయితే గింజ యొక్క గట్టిదనమే కాకుండా నూనె యొక్క శాతం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు? సాధారణంగా ఈ వేరుశనగ పంటను సాగు చేయడానికి మనకు 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీటి ఉపయోగం పడుతుంది. కాగా నేల ఆధారితం చేసుకొని సుమారుగా 6 నుంచి 8 తడులు ఇస్తే సరిపోతుంది తేలికపాటి నెలలో. కాకపోతే మనం విత్తుకునే సమయం కంటే ముందు కూడా నేలను బాగా తడుపుకొని భూమిలో తేమ బాగా ఉన్న టైంలోనే మనము విత్తుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రెండవ తడి అనేది మనము విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాతనే రెండవ తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూత అనేది ఒక యూనిఫామ్గా రావడానికి కోసమని ఈ రెండవ తడి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నేల స్వభావాన్ని బట్టి మనము మిగతా తడులు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనము మిగతా తడులు ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించదగ్గ విషయం ఏంటంటే మనకి ఊడ దిగే కాయలు ఊరే దశలో మాత్రం ఇది కీలకమైన దశ కాబట్టి రైతు సోదరులు ఈ దశలో మనము నీటిని ఒక క్రమంగా ఒక తగు మోతాదులో నీటి అందుబాటులో పంటకి నీటిని అందించవలసి ఉంటుంది. కాకపోతే చివరి తడి అనేది మనము ఇంకొక వారం రోజులకైతే మనము పంటను కోస్తామన్నప్పుడు చివరి తడి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకి కోత అనేది చాలా సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి యాంత్రీకరణతోటి కోతలను ఎట్లా చేసుకోవచ్చు అంటారు? వేరుశనగ పంటలో మామూలుగా మనము పంట పక్వానికి వచ్చింది అనే దాన్ని గుర్తించడానికి కోసమని ఏం చేస్తాము, వేరుశనగ పంట మొక్కల్లో కనీసం 75% కాయలు పక్వానికి చెంది ఉండాలి. దానికి గాను మనం ఏం చేస్తామంటే కాయల్ని ఒలిచి చూసినప్పుడు లోపల భాగంలో ముదురు గోధుమ రంగులోకి మారి ఉంటాయి. ఆ దశలోనే మనము ఆ మొక్కల్ని కోత చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనము కూలీల కొరత చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమస్యని మనము యాంత్రీకరణ ద్వారా అధిగమించవచ్చు. కాబట్టి రైతు సోదరులు అందుబాటులో కూడా ఉన్నాయి, చాలామంది కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రౌండ్ డిగ్గర్ అనే యాంత్రీకరణంతో మనము ఈ యొక్క గ్రౌండ్ డిగ్గర్ అనేది మనకి గంటకి ఒక ఎకరము పొలాన్ని మనం 2 గంటల వ్యవధిలోనే కోతను చేపట్టుకోవచ్చు. అంటే మనకి వేరుశనగలో కోత అనంతరం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? మనము ముందుగా చెప్పుకున్నట్టుగా ఏదైనా పంట కోయాలంటే దాని యొక్క నిర్దిష్టమైన లక్షణాలు బట్టే మనము కోతకు వెళ్తాము. సో మొక్కలు మనకి ఒక మొక్కలో 75% కాయలు పక్వానికి వచ్చినప్పుడే మనము కోత చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో యాసంగి మరియు వేసవి కాలంలో సాగు చేసినటువంటి వేరుశనగ పంటను చూసినట్లయితే ఆ పంట నుంచి సేకరించినటువంటి విత్తనము త్వరగా సామర్థ్యాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తనాన్ని మనము ఈ యొక్క మొక్కల్ని ఈ వేసవి మరియు యాసంగి కాలంలో సాగు చేసినటువంటి పంటని మొక్కల్ని పీకిన తర్వాత కట్టలుగా కట్టి నీడను ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసము కాయల్లో తేమ శాతం 8 నుంచి 9% వచ్చేంత వరకు కూడా నీడను ఆరబెట్టుకొని తర్వాత మొక్కల నుంచి కాయల్ని వేరుపరిచి ఈ కాయల్ని మనము కొత్త గోనె సంచుల్లోకి పోసుకొని బాగా వెలుతురు మరియు నీడను గాలి సోకే ప్రాంతాల్లో మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది. అట్లా పెట్టినటువంటి కాయలు మరియు ఈ సంచుల పైన 5% మెలథియన్ మందుని మనము పిచికారి చేసుకున్నట్లయితే నిల్వలో వచ్చేటువంటి ఏదైతే చీడపీడలు ఉన్నాయో వాటి నుంచి కాపాడుకోవచ్చు. వేరుశనగలో ప్రస్తుతం ఆశించే ఈ చీడపీడల్ని యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? అయితే దీనికి ముందు కూడా ఇంకోటి నిల్వలో ఇలా నిల్వ చేసుకున్న పంటలో మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అంశము చాలా ఉంది. ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము కాయలోని తేమ శాతం 8 నుంచి 9 అన్నాము. అంతకంటే కూడా కాయల తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి నిల్వలో
ఆ విత్తనంలో అఫ్లటాక్సిన్స్ అనే విష పదార్థము వృద్ధి చెందుతుంది. ఈ అఫ్లటాక్సిన్ అనే విష పదార్థము ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అనే ఒక శిలీంధ్రం ద్వారా అది ఉత్పత్తి అవుతుంది. ఆ శిలీంధ్రం విత్తనాలు ఆశించడం వల్ల ఈ యొక్క విష పదార్థం దాంట్లో ఉత్పత్తి అవుతుంది. అలా ఆశించినట్టు ఈ అఫ్లటాక్సిన్ ఆశించినట్టు ఈ విత్తనం ఏదైతే ఉందో అది మనుషులు కానీ లేదంటే పశువుల దానికి ఇచ్చినట్లయితే ఆరోగ్యానికి చాలా వరకు హానికరం. అయితే ఇప్పుడు మనకు వేరుశనగలో ప్రస్తుతం ఆశించే ఈ చీడపీడల గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు. అయితే నువ్వు పంటలో సాగు చేసే రకాలు, దానికి సంబంధించి వాటి వివరాలు ఎట్లా ఉన్నాయంటారు వేసవి కాలంలో? సాధారణంగా వానాకాలంలో సాగు చేసేటటువంటి ఈ నువ్వు పంటలో మనకి చాలా వరకు చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి యాసంగి మరియు వేసవికాలంలో సాగు చేసే పంట చాలా వరకు కూడా ఈ యొక్క బెడద నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. తద్వారా మనకి నాణ్యమైన విత్తనమే కాకుండా అధిక దిగుబడులను కూడా మనం సాధించుకుంటాము. ఇటీవల కాలంలో మనకి చాలా వరకు వివిధ రకాల నువ్వు పంటలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే మనకి శ్వేత, రాజేశ్వరి, హిమ, చందన ఇవన్నీ కూడా 80-85 నుండి 90-95 రోజుల వరకు పంటకాల పరిమితి గల రకాలు. వీటిలో మనము దిగుబడి చూసినట్లయితే మనకి శ్వేత 350 నుంచి 400 కిలోల విత్తనాన్ని ఒక ఎకరానికి మనము దిగుబడినిస్తుంది. అట్లాగే రాజేశ్వరి 300 కిలోల విత్తనాన్ని ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. అట్లాగే మన చందన మరియు హిమ చూసినట్లయితే 400 వరకు కూడా మనకి 400 కిలోల విత్తనాన్ని ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. ఈ రకాలను చూసినట్లయితే రాజేశ్వరి, శ్వేత కాండం కుళ్ళు తెగులుకి తట్టుకునే రకాలు. అదే మనకి చందన మరియు హిమ అనే రకాలు వెర్రి తెగులుకి తట్టుకునేటువంటి రకాలు. అంటే నువ్వు పంటను సాగు చేయడానికి ఎట్లాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంట? సాధారణంగా ఈ యొక్క నువ్వు పంట అనేది చాలా సన్నమైన విత్తనము, తేలికపాటు అంటే నీరు ఇనుకని తేలికపాటు నేలలు ఈ యొక్క పంట సాగు చేయడానికి అనుకూలం. అలాగే క్షార మరియు ఆమ్లం బాగా ఉన్నటువంటి నేలలు ఈ పంట సాగుకి పనికిరావు. అంటే నువ్వు పంటను సాగు చేయడానికి అంటే విత్తన శుద్ధి అంటే విత్తే పద్ధతి, విత్తే విధానం ఎలా ఉండాలంటారు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నువ్వు పంట చూసినట్లయితే ఒక పంట గింజలు చాలా సన్నగా ఉంటాయి. సో ఒక ఎకరానికి సుమారుగా 2.5 కిలోల విత్తనము సరిపోతుంది విత్తుకోవడానికి. ఈ విత్తనానికి 3 వంతుల ఇసుకను కలుపుకొని మనము సాలల్లో విత్తుకున్నట్లయితే, సాలలో విత్తుకోవడం అంటే మనము సాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు, సాలులోనే మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు మనము దూరంగా విత్తుకున్నట్లయితే ఎటువంటి బాగా గాలి వెలుతురు సోకి ఎటువంటి చీడపీడలు రాకుండా పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పంటకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? ఈ పంటను మనము తగిన మోతాదులోనే అవసరమైన దశలోనే మనము నీరు ఇవ్వవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా పంట విత్తుకున్న తర్వాత లేత తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి నేల యొక్క స్వభావం చూసుకొని మనం మిగతా తడులు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి పూత దశ మరియు గింజ కాయ వృద్ధి దశ మరియు గింజ కట్టే దశ ఇవి కీలకమైనవి. కాబట్టి రైతు సోదరులు ఈ దశల్లో మాత్రం మనము కొంచెం వాటిని ఆ వ్యవధి చూసుకొని మనం నీరు కట్టాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే ఎక్కువ మొత్తంలో సాగు అవ్వడం లేదు. దీనికి గల కారణాలు ఏంటి అంటారు? సాధారణంగా ఈ పొద్దుతిరుగుడు పంట మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసినట్లయితే దానికి సాగు విస్తీర్ణం 4,000 హెక్టార్లు ఉండగా 2018-19లో 2,000 హెక్టార్ల వరకే సాగు అవ్వడం జరిగింది. సాధారణంగా మనము వర్షాకాలంలో వానలు లేటుగా ఆలస్యంగా పడినప్పుడు ఒక ప్రత్యామ్నాయ పంటగా మరియు యాసంగి వేసవి కాలంలో అతి తక్కువ నీటి వసతితో ఈ తక్కువ కాలమైనటువంటి ఈ పంటను మనం సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చును. కాకపోతే కొంతకాలంగా ఈ యొక్క పంట విస్తీర్ణం చాలా గణనీయంగా తగ్గిపోయింది. దీని గల కారణాలు చూసినట్లయితే ముఖ్యమైనవి చూసినట్లయితే ఈ పంటను ఆశించే చీడపీడ తెగుళ్ళు, ఈ తెగులు తట్టుకునేటువంటి రకాలు లేకపోవడము, పక్షుల బెడద ఇవి ముఖ్యమైనవి. ఈ యొక్క చీడపీడల తెగులు చూసినట్లయితే ముఖ్యంగా వాటిలో ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగులు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు వల్ల ఈ యొక్క పంట గణనీయంగా సాగు తగ్గిపోవడం జరిగింది. అయితే వేసవి నూనె గింజల పంటలు అంటే వేరుశనగ పంట,
నువ్వు పంట, ప్రొద్దుతిరుగుడు పంట, ఈ అన్ని రకాలు వస్తున్నాయి. సో ఈ వీటికి సంబంధించిన సలహాలు సూచనలు అందిస్తున్నారు మనకి మాధవ్ గారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు పొద్దుతిరుగుడు పువ్వు గురించి, రకాల గురించి మాట్లాడుతున్నారు. సో ఈ మధ్య కాలంలో కొన్ని రకాల వంగడాలు విడుదలయ్యాయి. వాటి వివరాలు చూసినట్లయితే టిలాంటెక్స్ NH1 ఈ యొక్క వంగడం యొక్క కాలపరిమితి చూసినట్లయితే మనకి 90 నుంచి 100 రోజుల కాలపరిమితి. మరి ఈ యొక్క పంట దిగుబడి చూసినట్లయితే మనకి 2000 కిలోల విత్తనాన్ని ఒక ఎకరానికి మనము దిగుబడి తీసుకోవచ్చును. అట్లాగే నూనె శాతం కూడా దీంట్లో 37 నుంచి 40% కలిగి ఉంటుంది. అట్లాగే వివిధ రకాల చీడపీడల తట్టుకునే దశలో చూసినట్లయితే ఈ యొక్క రకము మనకి ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులతో పాటు మనకి బూడ తెగుల్ని మధ్యస్థంగా తట్టుకుంటాయి. అలాగే ఇంకొక వంగడం చూసినట్లయితే మనకి అర్కా ప్రోవో, ఇది వేసవికాలంలో చాలా అనుకూలమైనటువంటి వంగడము. దీని యొక్క కాల పరిమితి కూడా మనకి సుమారుగా 105 నుంచి 110 రోజులు. దీని యొక్క ఈ పంట యొక్క దిగుబడి చూసినట్లయితే మనకి సుమారుగా 3200 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి మనము దిగుబడి తీసుకోవచ్చు. అలాగే నూనె శాతం చూసినట్లయితే మనకి 35 నుంచి 38% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది గింజల్లో. ఇంకా చీడపీడల తట్టుకునేటటువంటి విషయానికి చూసినట్లయితే మనకి ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులు మరియు మనకి బూడిద తెగులతో పాటు ఆకుముడతను కూడా తట్టుకునేటటువంటి వంగడం ఇది. అట్లాగే మనకి ఇంకొక రకం ఉంది LSFH1. ఈ రకం కూడా మనకి 90 నుంచి 100 రోజుల కాల పరిమితి. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే 1800 నుంచి 2000 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి మనము దిగుబడి పొందవచ్చును. అట్లాగే నూనె శాతం చూసినట్లయితే ఈ యొక్క రకం యొక్క గింజల నుండి మనకి 35% వరకు కూడా మనకి నూనె శాతం ఉంటుంది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టండి, ప్రొద్దుతిరుగుడు పువ్వుకి ఎలాంటి నేలలు అనుకూలం, దానికి ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? ఈ ప్రొద్దుతిరుగు పంట సాగు చేసుకోవడానికని మనకి నీరు బాగా ఇనికేటటువంటి ఎర్రచలక నేలలు మరియు నేలలో బాగా 1% ఎక్కువ ఉన్నటువంటి నేలలు సాగుకు అనుకూలమైనవి. అట్లాగే నీటి యాజమాన్యం చూసినట్లయితే నేల యొక్క స్వభావము, అట్లాగే మనకి వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని గమనించుకొని మనము తేలికపాటి నేలలో అయితేను మనకి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనకు తడులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అదే ఒండ్రు లేదంటే నల్లరేగడి భూములు అయితే మనకి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనకి మొగ్గ, పూత మరియు గింజ గట్టిపడే దశలో మాత్రం ఇవి కీలకమైన దశలు ఈ నీటి యాజమాన్యం కోసమని. రైతు సోదరులు ముఖ్యంగా పాటించవలసినటువంటి ఒక అంశం ఏంటంటే మనకి బోదలు మరియు కాలువలు పద్ధతి మనం పాటించినట్లయితే మనకి నీటి యాజమాన్యము బాగా చక్కగా మనము పాటించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనకి ప్రొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి బోరాన్ ధాతువు యొక్క ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటారు? ప్రొద్దుతిరుగుడు పంటలో బోరాన్ అనే ఒక సూక్ష్మ ఎరువు ఒక అంశము చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఎందుకంటే ఈ యొక్క ధాతువు చూసినట్లయితే ప్రాముఖ్యతను చూసినట్లయితే మనకి ఈ యొక్క ధాతు లోపం యొక్క లక్షణం మనకి పంట పూతకు వచ్చినప్పుడే మనకి ఏర్పడుతుంది. మనకి ఈ ధాతు లోపము పంటలో చూసినట్లయితే సుమారుగా మనకి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి బాగా వరకు తగ్గిపోతుంది. ఈ యొక్క ధాతు లోపాన్ని చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క బోరాన్ అనే ఏదైతే సూక్ష్మ ధాతు ఉండిందో మొక్క యొక్క వ్యవస్థలో హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి పుప్పడి ఫలదీకరణకి ఈ ధాతు ఎంతోగా ఉపకరిస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి విత్తన సమితి సరిగా జరగకపోవడము, దాని ద్వారా మనకి విత్తన యొక్క నాణ్యత సరిగా లేకపోవడం ద్వారా బాగా దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి ఈ యొక్క బోరాన్ ధాతు యొక్క లోపాన్ని మనము పుష్పించే దశలోనే మనకి ఆకర్షణ పత్రాలు వికసించినప్పుడు 2 గ్రాముల బోరాక్స్ పొడిని 1 లీటర్ నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసినట్లయితే పూలన్నీ కూడాను ఆ గింజ ఏవైతే మనకి పూలో ఉన్నటువంటి పుప్పడి ఫలదీకరణం బాగా జరిగి విత్తనం అనేది బాగా వృద్ధి చెంది నాణ్యంగా తయారయ్యి మనకి అధిక దిగుబడులు ఇవ్వడానికి దోహదపడుతుంది. అట్లాగే మనము ఈ యొక్క బోరాన్ ఉపయోగించినట్లయితే ఈ యొక్క విత్తనం గట్టిపడమే కాకుండా నూనె శాతం అనేది బాగా వృద్ధి చెందుతుంది. మనకి కలుపు యాజమాన్యం, అంతర కృషి ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ఈ ప్రొద్దుతిరుగుడు పంటలో మనకి అందుబాటులో ఉన్న కలుపును చూసినట్లయితే ఆక్సిడైజనోల్ ఇది 120 గ్రాములు ఒక ఎకరానికి సరిపడా మందు ద్రావణంలో మనం కలుపుకొని మనము పిచికారీ విత్తిన 24 నుంచి 48 గంటల్లో మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 25 రోజుల తర్వాత మనము
అంతర్కృషి గొర్రుతో మనము చేసుకున్నట్లయితే కొంతవరకు మనము కలుపును నివారించుకోవచ్చును. అంటే వేరుశనగ పంటలో సూక్ష్మ పోషక వివరాలు ఎట్లా ఉన్నాయంటారు? వేరుశనగ పంటలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇతర ఎరువులే కాకుండా సూక్ష్మ పోషకాలు చూసినట్లయితే జింక్ మరియు ఐరన్ అనేవి చాలా మనకి ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకాలు. మనము అవేవనగా జింక్ మరియు ఐరన్. జింక్ లోపం ఉన్నటువంటి వేరుశనగ మొక్కలను చూసినట్లయితే ఆకులు చిన్నగా మారి మనకి ఆశించినటువంటి మొక్కలు గిడసబారినట్టు కనిపిస్తుంది. దీనికి గాను రైతు సోదరులు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటి 200 లీటర్లతో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఐరన్ ధాతు లోపం చూసినట్లయితే ఈ వేరుశనగ పంటను ఎక్కడైతే మనము నల్లరేగడి భూముల్లో మనం సాగు చేస్తామో ఈ ఇనుము ధాతు లోపం మనకి మొక్కల్లో కనిపిస్తుంది. ఈ ఇనుము ధాతు లోపము ఉన్నటువంటి మొక్కలు చూసినట్లయితే ఆకులు ముందుగా పసుపు వర్ణంలోకి మారి తర్వాత తెలుపు రంగులోకి మారుతాయి. మొక్క కూడా పాలిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ దశలో మనము 1 ఎకరానికి సరిపడా 1 కేజీ అన్నవేదిని మనము 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లంలో కలిపి మనము పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క ధాతు లోపాన్ని మనము అరికట్టుకోవచ్చును. అంటే మనకి నువ్వు పంటలో కూడా ఇట్లా సూక్ష్మ పోషక వివరాలు ఎట్లా ఉన్నాయంటారు? నువ్వు పంటలో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దుక్కి అంటే మనము పంట విత్తక ముందుకే మనము సుమారుగా మనము 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువుని మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనకి పంట నాణ్యతతో కాకుండా మనకి తొలి దశలో వచ్చేటువంటి చీడపీడలు కూడా మనకి నియంత్రణ అవుతాయి. వీటిలో కూడా మనకి ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎరువు. దాని ద్వారా మనకి ఏంటంటే మనకి ఆయిల్ నూనె శాతమే కాకుండా గింజ యొక్క నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే వేరుశనగ కాకుండా నువ్వు పంట కాకుండా ఈ కుసుమ నూనె కూడా అంటూ ఉంటారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారా ఏదైనా? కుసుమ మనకి యాసంగి పంట కింద వేస్తాము. ఈ కుసుమ పంట కూడా మనకి ప్రొద్దుతిరుగుడు పంటలాగే మనం సాగు చేస్తాము. దానికంటే ప్రొద్దుతిరుగుడు పంట కంటే కూడా కుసుమలో మనకి కొన్ని రకాల ఆయిల్ అంటే నూనె శాతం పెంచడానికి కొన్ని రకాల పదార్థాలు కలిగి ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. తద్వారా దాని యొక్క నూనె నాణ్యత బాగుంటుంది. ఇప్పుడు మనకు వేరుశనగ పంటలో ఈ ఆకుమచ్చ తెగులు వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు? ప్రస్తుతం మన యాసంగి కాలంలో వేసినటువంటి పంట ఆకుముడత మరియు ఆలస్యంగా వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు బారిన పడి ఉన్నాయి. ఈ ఆలస్యంగా వచ్చిన తిక్క ఆకుమచ్చ తెగులు నివారణకై 1 గ్రాము టెబికొనజోల్ 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మనము కొంతవరకు ఈ యొక్క ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చును. అయితే ఇంకొక విషయం ఏంటంటే రైతు సోదరులు చాలా వరకు ఈ వేరుశనగ పంటను స్ప్రింక్లర్ ద్వారా కూడా సాగు చేస్తారు. ఈ స్ప్రింక్లర్ ద్వారా సాగు చేసినటువంటి పంటలో ఈ యొక్క ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకుమచ్చ తెగులు ఒక శిలీంధ్ర కారకాలు ఏవైతే ఉంటాయో ఆ ఒక స్పోర్స్ అనేవి మనకి ఆ మచ్చపైన ఉంటాయి. కాబట్టి తుంపర్లు పడ్డప్పుడు ఆ యొక్క స్పోర్స్ అనేవి డ్రిఫ్ట్ అయ్యి అంటే ఆ నీటి చుక్క పడ్డప్పుడు ఆ స్పోర్స్ అనేవి పక్కన వేరే ఆకులపైన పడి అట్లా ఆ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తుంపర్ల సేద్యం చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు యొక్క విడద మనము చూస్తూ ఉంటాము ఈ యొక్క వేరుశనగ పంటలో. సో దీనికి గాను మనము 1 గ్రాము టెబికొనజోల్ 1 శిలీంద్రనాశిని లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు మనము నివారించుకోవచ్చును. నువ్వు పంటలో ఈ మధ్యకాలంలో విడుదలైన రకాలు ఏంటి అంటారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నవే కాకుండా ఈ మధ్య కాలంలో మనకి JCS 2454 మరియు JCS 1020 అనేవి కొత్తగా విడుదలైనటువంటి రకాలు. వీటి యొక్క పంటకాలం చూసినట్లయితే JCS 2454 మనకి 90 నుంచి 90 రోజుల కాల పరిమితి మరియు దీని యొక్క దిగుబడి చూసినట్లయితే మనకి 900 నుంచి 1000 కిలోల విత్తనం 1 హెక్టార్కి దిగుబడి వస్తుంది. అట్లాగే నూనె శాతం చూసినట్లయితే మనకి 46 నుంచి 40% వరకు కూడా ఈ గింజలకు నూనె శాతం కలిగి ఉంటుంది. అట్లాగే JCS 1020 రకం చూసినట్లయితే ఇది 85 నుంచి 90 రోజుల పంట కాల పరిమితి గలటువంటి రకం.
వీటి యొక్క దిగుబడి చూసినట్లయితే మనకి సుమారుగా 1000 నుంచి 110 కిలోల విత్తనం ఒక హెక్టార్కి మనకి దిగుబడి వస్తుంది. అట్లాగే దీంట్లో ఈ పంట యొక్క గింజ నూనె శాతం చూసినట్లయితే మనకి సుమారుగా 46 నుంచి 49% వరకు కూడా మనకి నూనె శాతం అందుబాటులో ఉంటుంది. చీడపీడల తట్టుకునే విషయాన్ని చూసినట్లయితే ఈ 2 రకాలు కూడా ఆకుమచ్చ తెగులు మరియు వెర్రి తెగులుకి కొంతవరకు బెట్టను కూడా తట్టుకునే రకాలు. నువ్వు పంటను ఆశించే తెగులు ఏవి అంటారు? నువ్వు పంటలో మనకి ప్రధానంగా ఆశించే తెగులు చూసినట్టయితే మనకి ఆకుమచ్చ తెగులు మనకి 2 రకాలుగా ఉంటాయి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఇంకోటి సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, మనకి కాండం కుళ్ళు తెగులు మరియు వెర్రి తెగులు. కాండం కుళ్ళు తెగులు ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఆ తెగులు ఆశించినటువంటి మొక్కలు ఏదైతే చూస్తామో మనము కాండం పైన నల్లటి చారలు ఏర్పడతాయి. వేరు భాగాన్ని మనం చూసినట్లయితే మనకి నల్లటి చారలు కనిపించి మనకి ఈ యొక్క శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలు దాంట్లో కనిపిస్తాయి. అండ్ వేరు భాగం మొత్తం కూడా కూలిపోయి ఉంటుంది. తర్వాత మనము ఈ యొక్క తర్వాత ఇంకొక తెగులు చూసినట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్ళు మనము ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల్లో ఆకులు వలయాకారంలో ఉండి గోధుమ రంగులో ఉంటాయి. ఈ తెగుల్ని మనం నివారణకై మనము 2 గ్రాముల మ్యాంకోజెబ్ లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు చూసినట్లయితే మనం ఆకుల పైన గుండ్రని మచ్చలు గోధుమ రంగు ఉండి మధ్యలో మనకి స్ట్రా కలర్లో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు ఒకటి కలుసుకొని ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క తెగులు నివారించుకోవడానికి మనకి కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 3 గ్రాముల వరకు మనము 1 లీటర్ నీళ్ళు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనం వెర్రి తెగులు చూసినట్లయితే ఈ తెగులు మనకి ఫైటోప్లాజ్మా అనే సూక్ష్మక్రిమి వల్ల మనకి కలుగుతుంది. అట్లాగే దీప పురుగు వల్ల వ్యాప్తి చెందేటువంటి ఈ యొక్క తెగులు మనము ఇమిడాక్లోర్పిడ్ 0.3 ml మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని నియంత్రించుకోవచ్చు. తద్వారా మనము ఈ యొక్క తెగులు మనము కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు ఆశించు తెగులు ఏది అంటారు? ప్రొద్దుతిరుగు పంటలో కూడా మనకి ముఖ్యంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, అట్లాగే మనకి కాండం కుళ్ళు వైరస్ తెగులు, ఈ 2 కూడా ప్రధానమైన తెగుళ్ళు. వీటి వల్ల గత కొంతకాలంగా మనకి పంట కనుమరుగు గణనీయంగా తగ్గిపోయింది దాని సాగు విస్తీర్ణం. ఇక్కడ కూడా మనకి ఆల్టర్నేరియా మనకి గోధుమ రంగులో ఉండి గుండ్రంగా ఉన్నటువంటి మచ్చలు ముందుగా ఏర్పడి తర్వాత క్రమేపీ మచ్చలు కలుసుకొని ఆకు అంతా కూడా ఎండిపోయి రాలిపోవడం వల్ల మనకి దిగుబడి పైన బాగా దెబ్బతింటుంది. ఈ వేసవి కాలంలో నూనె గింజల పంటలకు సంబంధించి నీటి యాజమాన్యం అంటే నీటి శాతం ఎంత అవసరం అవుతుంది అంటారు? నీటి యాజమాన్య పద్ధతిని ఎట్లా పాటించాలంటారు? ప్రధానంగా ఈ వేసవి కాలంలో కానీ యాసంగిలో కానీ సాగు చేపట్టేటువంటి ఏవైతే ఈ నూనె గింజ పంటలు ఉన్నాయో మనకి నీటి వనరులు అంటే కనీసము కీలక దశలో పంట యొక్క కీలక దశలో మనకి నీటి వసతులు కల్పించేటటువంటి ఆ వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఈ నూనె గింజ పంటలు సాగుకు తీసుకోవాలి. ఇప్పుడు మనము పంట యొక్క పూత దశ కానీ కాయ ఏర్పడే దశ కానీ గింజ గట్టిపడే దశలు అనేవి కీలకమైనవి ఏ పంటలో అయినా కూడా. కానీ వేరుశనగ పంటను చూసినట్లయితే మనకి ఊడలు దిగే దశ, తర్వాత కాయలు ఊరే దశ అంటే వృద్ధి చెందే దశలు అనేవి కీలకమైనవి. ఈ కీలకమైన దశలో మనము నీటిని తగిన పరిమాణంలోనే మనం అందించాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ అయినా మోతాదుకి తక్కువైనా కూడా గింజ యొక్క పరిమాణంతో పాటు నాణ్యతతో పాటు దిగుబడులు బాగా దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు వేసవి అంటే నూనె గింజ పంటలకు సంబంధించి? వేసవి నూనె గింజ పంటల ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే మనం ఏ పంట సాగు చేసినా కూడా ముందుగా మనము బాగా మాగినటువంటి పశువుల ఎరువుని సుమారుగా 2 నుంచి 3 టన్నుల బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మనము ఆఖరి దుక్కిలో వేసుకోవడము. అట్లాగే కొన్ని ఏవైతే పంటల్లో మనకి నేల మరియు విత్తనం ద్వారా వ్యాపించేటటువంటి తెగుల నివారణ కోసమై ఆఖరి దుక్కులోనే మనము ఈ యొక్క బాగా మాగినటువంటి పశువుల ఎరువులో మనం 2 కిలోల ట్రైకోడర్మా విరిడే అని జీవ నియంత్రణ శిలీంద్ర నాశిని మనము దాంట్లో కలిపి వృద్ధి చేసుకొని
ఆఖరి దిక్కులో మనము వేసుకున్నట్లయితే కొంతవరకు మనకు ఈ నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి తెగులను అరికట్టవచ్చును. అట్లాగే మనకి సిఫారసు చేయబడిన ప్రతి పంటకి మనకు సిఫారసు చేయబడినటువంటి ఎరువులని మనము తగు మోతాదుల్లో తగిన దశలో మనం వాడుకున్నట్లయితే మనము పెట్టుబడుల ఖర్చు తగ్గించడం పాటు నాణ్యమైన పంటను మనం తీయడానికి ఆస్కారం అవుతుంది. అయితే ఈ యొక్క నూనె పంటల విషయాన్ని చూసినట్లయితే స్పెషల్గా ఈ నూనె శాతానికి మనకి సల్ఫర్ అనేది చాలా ముఖ్యమైనది. దీని మూలన మనకు వేరుశనగ పంట చూసినట్లయితే జిప్సం రకంగా అందిస్తాము. అట్లాగే సూపర్ ఫాస్ఫేట్, ఈ 3 పంటల్లో కూడా మనము సూపర్ ఫాస్ఫేట్ విషయంలో కూడా మనకు సల్ఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది గింజ యొక్క పరిమాణము నాణ్యతతో పాటు నూనె శాతాన్ని కూడా వృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు మనకి నూనె గింజల పంటల సాగులో అత్యధిక దిగుబడులు రైతులు సాధించాలంటే ఏం చేయాలి అంటారు? రైతు సోదరులు ఏదైనా మనము పంట సాగు చేస్తున్నామంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభము, నాణ్యమైన పంట తీయాలనేదే ప్రధానమైన అంశము. దీనికి గాను మనకి నేల తయారీ దగ్గర నుంచి, విత్తన సేకరణ దగ్గర నుంచి మనము నేల తయారీ, ఎరువు యాజమాన్యము, నీటి యాజమాన్యము, తగిన దశలో కలుపు యాజమాన్యము, వీటితో పాటు కీలకమైన అంటే విత్తన శుద్ధి ప్రక్రియ లాంటివి, తర్వాత మనకి ఈ ఏవైతే వైరస్ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో చూసినట్లయితే మనకి పురుగు యొక్క నియంత్రించుకోవడము. ఎందుకంటే కొన్ని రకాల చీడపీడలు మనకి మొలక దశలోనే ఆశించి పంటను బాగా నష్టపరుస్తాయి. కాబట్టి సిఫారసు చేయబడ్డటువంటి కలుపు మందులని, ఎరువులని, మనము సూక్ష్మ ఎరువులను కూడా మనము తగు మోతాదుల్లో తగిన దశలో మనము వాడుకున్నట్లయితే మనము అధిక పంటనే కాకుండా నాణ్యమైన పంటను తీయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి మంచి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో రైతులకి మంచి గిట్టుబాటు ధర మీరు అన్నట్టు అది రావాలంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుందంటారు? రైతులు ఏ పంట వేసినా కూడా కెమికల్ అంటే రసాయన ఎరువులే కావచ్చు, రసాయన చీడపీడల మందులే కావచ్చు, వాటిని చాలా వరకు క్రమేపీగా తగ్గించుకొని ఏ యాక్టివిటీ చేసినంటే మనం నేల తయారీ దగ్గర నుంచి, విత్తన శుద్ధి దగ్గర నుంచి మనము కలుపు మందులు పిచికారీ కానీ, లేదంటే చీడపీడల నియంత్రణ కోసం పిచికారీ చేసిన వాటిలో మనము కనీసం 50% వరకు రసాయన ఎరువులు తగ్గించుకొని సేంద్రియ పద్ధతి ద్వారా మనము వీటి యొక్క ఇదిని మనం పాటించినట్లయితే నాణ్యతతో పాటు మనకి మంచి గిట్టుబాటు ధర, నాణ్యత వస్తుంది కాబట్టి మంచి గిట్టుబాటు ధర రైతు పొందడానికి అవకాశం ఉంటుంది. చివరగా ఇప్పుడు మనకి రైతులు ఈ వేసవి కాలంలో నూనె గింజ పంటల సాగు కానీ వాటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుంది? రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? రైతులకి ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నూనె గింజల పంట సాగులో కానీ ఇతర ఏది పంట సాగు చేసినా కూడా మనకి నేల తయారీ, విత్తన ఎంపిక, తర్వాత మనం సాగు చేయడానికి ఉపయోగించే ఏదైనా కూడా అంటే ఒక ఇన్పుట్ ఎరువుల దగ్గర నుంచి చెప్పుకున్నట్టుగా కలుపు మందులు కానివ్వండి, లేదంటే చీడపీడలను మనము అరికడటానికి వాడేటటువంటి ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే రసాయనాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనము ఏదైనా ఉధృతిని బట్టి కాకుండా ముందస్తుగానే మనకి చీడపీడల విషయం అయితే మనకి ముందస్తుగానే తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే వాటి యొక్క ముందస్తు చర్యలను తీసుకోవడము, కలుపైనా చీడపీడల విషయమైనా ముందస్తుగానే మనం చర్యలను తీసుకున్నట్లయితే మనము కొంతవరకు పెట్టుబడులను తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఇంకొక విషయము, ఈ విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము తొలి దశలో మనము మొలక శాతాన్ని మనము మెయింటైన్ చేసినట్లయితే కనీసం 10-20% వరకు మనకి దిగుబడి పైన మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే రైతులు ఎలాంటి సలహాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది అంటారు మీరు దీనికి సంబంధించి? అంటే ఎక్కువ దిగుబడులు కానీ దానికోసం రైతు సోదరులు సిఫారసు చేయబడినటువంటి మోతాదుల్లోనే మనకి ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, కలుపు మందులే కానీ, లేదంటే ఈ చీడపీడల నివారణకి వాడేటటువంటి ఈ రసాయనాలు ఏవైతే ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విధిగా పాటించినట్లయితే వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చును. అట్లాగే రొటీన్గా కాకుండా మనకి ఇంతకుముందు అందుబాటులో ఉన్నటువంటి ఈ రకాలే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా వరకు పంటల్లో మనకి కొత్త వంగడాలు కానీ, రకాలు కానీ అందుబాటులో ఉన్నాయి. ఇవి సాగు చేసినట్లయితే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కలుపే కానీ, చీడపీడల తట్టుకునే విషయమే కానీ, లేదంటే మనకి నీటి కొరత కానీ సగం వరకు మనము 40-50% వరకు కూడా మనకి
ఈ యొక్క సమస్య నుంచి అధిగమించవచ్చు ఈ యొక్క రకాలను సాగు చేసినట్లయితే. వేసవి నూనె గింజల సాగు దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు డాక్టర్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఈ అంశం పైన ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే మీరు సంప్రదించవలసిన నంబర్ 9491953603. ఈ నంబర్కి సంప్రదిస్తే మీకు ఇంకా కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తారు. సో ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.